హలో ఎవ్రీవన్. ఫ్రీ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హై క్వాలిటీ ఫొటోస్ జనరేట్ చేయడం కోసం నేను చాట్‌జీపీటీ వాడుతున్నాను. ఫ్రీగా ఫొటోస్‌ని వీడియోస్ లాగా కన్వర్ట్ చేయడం కోసం నేను మెటా ఏఐని వాడుతున్నాను. వీడియో ఎడిటింగ్ కోసం అయితే నేను యూకట్‌ని చూస్ చేసుకున్నాను. ఎందుకంటే అది ఏ వాటర్ మార్క్‌ని కూడా వీడియో జనరేట్ చేసినప్పుడు మనకి ఇవ్వదన్నమాట. మీ ఫోన్లోని ప్లే స్టోర్కి వెళ్ళి చాట్‌జీపీటీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే యూకట్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో. చాట్‌జీపీటీ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుందన్నమాట. చాట్‌జీపీటీ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కనిపిస్తున్న బాక్స్లో క్రియేట్ ఏ ఇమేజ్ ఆఫ్ అని చెప్పి మీకేం కావాలో టైప్ చేయండి. నేనైతే క్రియేట్ ఏ ఇమేజ్ ఆఫ్ గాడ్ ప్రొటెక్టింగ్ హిస్ పీపుల్ అని టైప్ చేశాను. నాకైతే నెక్స్ట్ అది ఇలా ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చింది. సెకండ్ ఇమేజ్ కోసం సామ్స్ 23rd చాప్టర్ ఫస్ట్ వర్స్ అని చెప్పి క్రియేట్ ఏ థంబ్నెయిల్ అని నేను టైప్ చేశాను. అప్పుడు నాకు కింద కనిపిస్తున్న ఇమేజ్ని చాట్‌జీపీటీ ఇచ్చింది. థర్డ్ ఇమేజ్ కోసం నేను ఒకేసారి 2 ఫొటోస్ని జనరేట్ చేయడం కోసం క్రియేట్ ఏ ఇమేజ్ ఆఫ్ బాయ్ రన్నింగ్ అని మరియు క్రియేట్ ఏ ఇమేజ్ ఆఫ్ బాయ్ డాన్సింగ్ అని ఇచ్చాను. అప్పుడు నాకు ఒకేసారి 2 ఫొటోస్ని నేను అడిగిన విధంగా జనరేట్ చేసి నాకు చాట్‌జీపీటీ ఇచ్చింది. ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తున్న స్క్రీన్ కనిపిస్తుంది. మనం ఆ ఇమేజ్ని సేవ్ చేసుకోవచ్చు లేదా షేర్ కూడా చేసుకోవచ్చు. మనం సేవ్ చేసినప్పుడు ఇమేజ్ని com.openai.chatgpt అనే ఫోల్డర్లోకి ఈ సేవ్ చేసిన ఇమేజెస్ అన్నీ సేవ్ అవుతాయి అన్నమాట. మనము చాట్‌జీపీటీ ద్వారా క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్నీ com.openai.chatgpt అనే ఫోల్డర్లో మనకి కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు మనము ఫ్రీగా ఫోటోని వీడియోగా కన్వర్ట్ చేసే మెటా ఏఐ గురించి నేర్చుకుందాము. మొదటిగా గూగుల్ క్రోమ్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి మెటా ఏఐ అని టైప్ చేయండి. కనిపిస్తున్న మెటా ఏఐ లింక్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. యానిమేట్ మై ఫోటో దగ్గర క్లిక్ చేయండి. ఫైల్స్ సెలెక్ట్ చేయండి. మీ ఫోన్లో ఉన్న రీసెంట్ ఫొటోస్ని అది చూపిస్తుంది. మీరు ఏ ఫోటోని వీడియోలాగా కన్వర్ట్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసిన ఫోటో అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత బ్లూ బటన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. మెటా ఏఐ ఇప్పుడు ఫోటోని వీడియోలాగా కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది కొంచెం టైం తీసుకుంటుంది. వీడియో జనరేట్ అయిన తర్వాత మనకి క్లియర్ పిక్చర్ని అది చూపిస్తుంది. ఆ పిక్చర్ని క్లిక్ చేసిన తర్వాత మనకి వీడియోని చూపిస్తుంది. మనకి శాంపిల్ వీడియోని ఇలా చూపిస్తుంది. తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. వీడియో ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఫోటోని వీడియోగా కన్వర్ట్ చేసిన ఫైల్ సేవ్ చేసిన తర్వాత డౌన్లోడ్స్ ఫోల్డర్లో మీ ఫోన్లో సేవ్ అయి ఉంటుంది. ఇలాగ మనం ఏ ఫోటోనైనా సరే వీడియోస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూకట్ వీడియో ఎడిటింగ్ యాప్ ఎలా వాడాలో చూస్తాము. ఇప్పుడు మనం ఫొటోస్ జనరేట్ చేయడం అయిపోయింది, వీడియోస్ జనరేట్ చేయడం కూడా అయిపోయింది. ఆ రెండూ కలిపి ఎలా వీడియో ఎడిటింగ్ చేద్దామో చూస్తాము. యూకట్ యాప్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఈ స్క్రీన్ కనిపిస్తుంది. మధ్యలో కనిపిస్తున్న ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనము న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ని అది చూపిస్తుంది. మీకు ఫొటోస్ కావాలంటే ఫోటో సెలెక్ట్ చేసుకోండి, వీడియోస్ కావాలంటే వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేను 2 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. 1 and 2 అని చూపించింది. తర్వాత ఆరెంజ్ కలర్లో ఉన్న బటన్ని నొక్కండి. వీడియో సెలెక్ట్ చేయాలంటే వీడియోస్ ఆప్షన్ కింద ఉన్న వీడియోస్ని సెలెక్ట్ చేయండి. వాయిస్ ఓవర్ కోసం మీ ఫోన్లో ఉన్న మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ ఉన్న సాంగ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ వాయిస్ కోసం కనిపిస్తున్న రికార్డ్ సింబల్ని సెలెక్ట్ చేయండి. రికార్డింగ్ కోసం
ఆరెంజ్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏమి చెప్పాలనుకున్నారో నాయిస్ లేకుండా జాగ్రత్తగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆరెంజ్ బటన్ని సెలెక్ట్ చేసి టిక్ మార్క్ని సెలెక్ట్ చేయండి. టిక్ మార్క్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ వాయిస్ జనరేట్ అయింది ఆ వీడియో పైన యాడ్ అయిపోతుంది. ఆ విధంగా వాయిస్ ఓవర్ని కూడా మనము ఎడిట్ చేసుకోవచ్చు, కావాలంటే తగ్గించుకోవచ్చు, లేదా మళ్ళీ మామూలుగానే పెట్టుకోవచ్చు. ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనము ఫస్ట్ నుంచి ఆ వీడియోని చెక్ చేయాలి, వీడియో ప్లస్ ఆడియో ఎలా ఉంది అని. వీడియోని సేవ్ చేయడం కోసం పైన కనిపిస్తున్న సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఏ విధంగా సెట్టింగ్స్ కావాలో సెట్ చేసుకొని మళ్ళీ సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మనం పెట్టిన ఫొటోస్ అండ్ ఆల్ వీడియోస్ ఒక వీడియోగా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా మనం జనరేట్ చేసిన వీడియో సేవ్ అయిపోయింది. ఈ సేవ్ అయిన వీడియోని మీకు కావాల్సిన యాప్కి పంపించుకోవచ్చు. యూట్యూబ్కి కానీ, వాట్సాప్కి కానీ, ఈమెయిల్కి కానీ, ఇన్స్టాగ్రామ్కి కానీ, అది మీ ఇష్టం. నేనైతే యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాను పంపించడానికి. యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోకి సంబంధించిన టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ మనం చక్కగా రాయాలి. తర్వాత ఆడియన్స్ కూడా పిల్లలకా పెద్దలకా అని సెలెక్ట్ చేసి అప్లోడ్ వీడియో అని సెలెక్ట్ చేయాలి. తర్వాత మన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా మన వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయింది. ఇట్ ఈస్ రెడీ టు వాచ్ నౌ. థ్యాంక్ యూ.